మొత్తం గజ్జుమంటుంది గణపతి అయితే చూడొచ్చు మీరు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇంకో గణపతి అయితే మొత్తం కిరాక్ అంటే ఎక్దమ్ కిరాక్ ఉన్నది. పొలిడి ఒకసారి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ రాముని గణపతి 15 ఫీట్ల భారీ గణపతి బుక్ చేసుకున్న వాళ్ళకైతే మనకు ఒకటి గిఫ్ట్ అవుతుందన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటనే కూడా మీకు దగ్గర నుంచి పెడతా. ఈ వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికైతే కొరుట్ల చారి కళాశాల అయితే ఉన్నాం. బేరవల గణపతి గారు డిస్ప్లే గణపతి 15 ఫీట్ల భారీ గణపతి. హైలైట్ అంటే హైలైట్ గజ్జుమంటుంది గణపతి అయితే. ఫ్రెండ్స్ ఇవైతే క్రేజీ ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మనకు లోపల కూడా గణపతులు అయితే ఇంకా మంచి మంచి గణపతులు అయితే క్రేజీ గణపతులు అయితే ఆల్రెడీ మనకు డిస్ప్లే గణపతులు అయితే పెట్టడం జరిగింది. చాలా పొద్దున వీడియో చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసిన గణపతులు అయితే చారి కలర్స్ కొరుట్ల మనకు డిస్ప్లే గణపతి భారీ గణపతి. దాదాపు 15 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. మొత్తం గజ్జుమంటుంది గణపతి అయితే చూడొచ్చు మీరు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. రాముని అవతారంలో ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. 15 ఫీట్ల భారీ గణపతి. పైన వచ్చేసి మనకు ఓంకారం వచ్చింది. అట్లాగే గణపతి ఫేస్ కూడా చూడొచ్చు మీరు. ఫేస్లో కలర్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పెయింటింగ్ వర్క్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. రాముని అవతారంలో ఉన్నటువంటి గణపతి 15 ఫీట్ల భారీ గణపతి. మనకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు సీతాదేవి ఉన్నది అమ్మవారు. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉంది అమ్మవారు అయితే చూడొచ్చు మీరు. బ్యూటిఫుల్ లుక్ ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మణుడు ఉన్నాడు. అట్లాగే కింద వచ్చేసి మనకు హనుమంతుడు బజరంగబలి ఉన్నాడు. చూడండి ఒకసారి. గణపతికి అయితే మనకు మెడల కండు అయితే మనకు రియల్గా అయితే వేసారనమాట. చేతిలో రామబాణం కూడా వేయచ్చు మీరు. గణపతి అయితే గజ్జుమంటుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ రాముని గణపతి 15 ఫీట్ల భారీ గణపతి బుక్ చేసుకున్న వాళ్ళకైతే మనకు ఒకటి గిఫ్ట్ అవుతుందన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటనే కూడా మీకు దగ్గర నుంచి పెడతా. ఈ వీడియో అయితే క్రేజీగా ఉంటుంది. ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే మనం గిఫ్ట్ ఏంటనేది చూపెడతా. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మీరు ప్రస్తుతానికి చూస్తున్న విగ్రహం అయితే అయోధ్య బాలరాముడు రామ్లల్లా విగ్రహం ఇది. ఈ సంవత్సరం 15 ఫీట్ల భారీ గణపతి బుక్ చేసుకున్న వాళ్ళకైతే రామ్లల్లా విగ్రహం అయితే గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. ఫ్రెండ్స్ అక్కడ పెద్ద గణపతి 15 ఫీట్ల భారీ గణపతి అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు. శివ పార్వతులతో ఉన్నటువంటి గణపతి ఫ్యామిలీ చూడొచ్చు మీరు. గణపతి దాదాపు ఒక 3 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అయినప్పటికీ మనకు బ్యారన్తో సహా చూసుకుంటే మాత్రం 7-8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మనకు చూడొచ్చు ఇక్కడ శివుడు హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనకు పార్వతీదేవి ఒకసారి. పార్వతీదేవి బొట్టు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. గణపతి చేతిలో కూడా త్రిశూలం పట్టుకున్నాడు. చాలా బాగుంది గణపతి అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ మనకు రామ్లల్లాతో ఉన్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. సిట్టింగ్ పొజిషన్లో ఉన్నటువంటి గణపతి. దాదాపు 7 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే. పగిడి గణేష్ చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఆర్చి మనకు పైన శేషనాగ్ కూడా వచ్చింది. 5 తల శేషనాగ్ వచ్చింది. ఇక్కడ మనకు గణపతికి రైట్ సైడ్లో వచ్చేసి మనకు రామ్లల్లా విగ్రహం వచ్చిందన్నమాట. చూడొచ్చు మీరు. అయోధ్య బాలం ఉన్నాడు కదా రామ్లల్లా విగ్రహం అయితే దాదాపు ఒక 4 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి ఒకసారి విగ్రహం ఇది చూడండి ఒకసారి. అట్లాగే కొంచెం ముందరికైతే మనకి ఇక్కడ మనకు ఉయ్యలుగుతున్నటువంటి గణపతి చూడండి ఒకసారి. శివుడు కూర్చొని ఉన్నాడు. శివుని మన అది త్రిశూలం ఉంది కదా, త్రిశూలంకి అయితే మనకు గణపతి అయితే ఉయ్యాలవుతున్నట్టు ఉంటుంది చూడండి ఒకసారి. దగ్గర నుంచి చూడండి పెడతా. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కూడా మనకు చెట్టు అదంతా కూడా డిజైన్ కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. అట్లా ఇక్కడ మనకు సోఫా పైన కూర్చున్న గణపతి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వచ్చింది. అట్లాగే పైన కూడా మనకు శేషనాగ్ కూడా వచ్చింది. 5 తలల శేషనాగ్ కూడా ఉంది చూడండి ఒకసారి. ఇంకా ఈ గణపతికి అయితే మనకు పంచ కట్టలేదు. అట్లాగే మనకు కళ్ళకు కానీ ఐస్ పెయింటింగ్ కానీ మనకు ఆభరణాలకు కానీ పెయింటింగ్ వరకు అయితే కాలేదు ఇంకా. ఈ గణపతి అయితే దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే. ఈ గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది చూడండి ఒకసారి. చిన్ని కృష్ణ మోడల్ ఉన్నది అన్నట్టు చూడండి ఒకసారి. శ్రీకృష్ణ టైప్ ఉంది గణపతి అయితే. శివుడికి శివలింగానికి మన పూజ చేస్తున్నట్టు ఉంటుంది గణపతి అయితే. బ్యాక్గ్రౌండ్లో చెట్టు కూడా మనకు ఆర్చి టైప్లో వచ్చిందనమాట చూడొచ్చు మీరు. ఈ గణపతి కూడా చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ వచ్చేసి మనకు గ్రద్ద పైన కూర్చున్నటువంటి గణపతి చూడండి ఒకసారి. గరుడ మహారాజ్ దాదాపు 8-9 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. చాలా బాగుంది గణపతి కూడా. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ నుంచి కొంచెం ముందరకైతే మనకి ఇక్కడ సోఫా పైన కూర్చున్న గణపతి మనకు. ఈ గణపతికి వచ్చేసి స్పెషల్ అయితే రియల్ పంచ అట్లాగే
మెడల కండువ కూడా ఇస్తారనమాట. మనకు ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇంకా. అట్లాగే పైన వచ్చేసి మనకు శేషనాగు ఐతాల శేషనాగు కూడా చూడండి ఒకసారి. గణపతి కిరీటం దగ్గర కూడా మనకు నీలవంక వచ్చిన చూడండి, చందమామ హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఈ గణపతి కూడా సింపుల్గా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. ఇగో ఈ గణపతి అయితే గజ్జుమంటుంది ఒకసారి చూడండి. మనకు కింద వచ్చేసి మనకు 5 ఏనుగులు వచ్చినాయి. పైన వచ్చేసి మనకు పీట పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. దాదాపు 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ గజ్జుమంటుంది చూడండి ఒకసారి. ఇంకా ఐస్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిన తర్వాత అయితే గణపతి అయితే హైలైట్ ఉంటుంది. చాలా బాగుంది గణపతి. మనకు ఏనుగులు కూడా దగ్గర నుంచి వీడియో పెడితే ఒకసారి. కింద వచ్చేసి మనకు 5 ఏనుగులు వచ్చినాయి అన్నమాట. చూడొచ్చు మీరు. ఏనుగులు అయితే చూడండి ఒకసారి. ఇదంతా కూడా ఒకసారి పెయింటింగ్ వర్క్ చూడండి ఒకసారి. రియల్గా హైలైట్ అంటే హైలైట్. రియల్గా ఏనుగులు అయితే ఎట్లుంటాయి అట్లున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకోటి డిస్ప్లే గణపతి అయితే చూడండి ఒకసారి. సోఫా పైన కూర్చున్న గణపతి, శివుడు పార్వతితో ఉన్నటువంటి గణపతి. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఐస్కి కానీ అట్లాగే మనకు గోల్డ్ పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు ఇంకా. చూడొచ్చు మీరు. పైన బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు శేషనాగ్ వచ్చింది చూడండి ఒకసారి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు శివుడు పార్వతీ మాత తాండవం చేస్తున్నట్టు ఉంటుంది చూడండి ఒకసారి. దగ్గర నుంచి కూడా పెడతా. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీ మాత కూడా ఉంది చూడండి ఒకసారి. ఈ గణపతి దాదాపు మనకు 11-12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ గజ్జు ఉంటుంది చూడండి ఒకసారి. ఇక్కడ ఇంకో గణపతి అయితే మొత్తం కిరాక్ అంటే ఎక్దమ్ కిరాక్ ఉన్నది. పులిలో ఒకసారి మొత్తం రియల్గా మనకు పులిలో ఉన్నట్టున్నది చూడండి ఒకసారి. మొత్తం కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. ఇంకా ఐస్కి అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే అయినాక అయితే ఇవైతే హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి పుల్లు అయితే. సోఫా పైన కూర్చున్న గణపతి దాదాపు ఈ గణపతి కూడా 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మనకు రైట్ లెఫ్ట్ వచ్చేసి 2 పుల్లు అయితే వచ్చాయి అనమాట. పుల్లు మాత్రం గజ్జుమంటున్నాయి చూడడానికి అయితే. పైన మనకు ఛత్రపతి శివాజీ మహారాజు అట్లాగే మనకు గుర్రాలు కూడా వచ్చినాయి చూడండి ఒకసారి పైన. ఈ గణపతి కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇంకో గణపతి వచ్చేసి మనకు పీట పైన కూర్చున్న గణపతి ఉన్నది. మనకు బ్యాక్ డ్రాప్లో మనకు సింహాలు పులులు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. పీట పైన కూర్చున్న బొజ్జ గణపయ్య దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి అయితే. చాలా బాగుంది గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పైన సింహం కూడా ఉంది ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన గణపతి అయితే శ్రీకృష్ణ మోడల్లో ఉన్నటువంటి గణపతి. దాదాపు 6 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. చూడొచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో చెట్టు ఇదంతా కూడా వచ్చింది. నెమ్మలి వచ్చింది చూడండి ఒకసారి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు సిద్ధి బుద్ధితో ఉన్నటువంటి గణపతి. ఈ గణపతి కూడా దాదాపు 6 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సోఫా పైన కూర్చున్న గణపతి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు సోఫా పైన కూర్చున్న ఇంకో గణపతి దాదాపు 6 నుంచి 6.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. ఇక్కడ వచ్చేసి మనకు శివుని అవతారంలో ఉన్నటువంటి 7 ఫీట్ల గణపతి. చూడొచ్చు మీరు. మనకు బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు పాము వచ్చింది చూడొచ్చు మీరు. శేషనాగ్ కూడా వచ్చింది. అట్లాగే మనకి ఇక్కడ స్పెషల్ గణపతి చూడొచ్చు మీరు. శివుడి నెలవంక పైన కూర్చున్నటువంటి గణపతి. ఇక్కడ మనకు ఎద్దు పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు త్రిశూలం అట్లాగే డమరుకం కూడా వచ్చింది. దాదాపు ఈ గణపతి అయితే 7 నుంచి 7.5 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. బ్యాక్డ్రాప్లో మనకు శేషనాగ్ కూడా వచ్చింది చూడండి ఒకసారి.